రైట్ లింగయ్య యాదవ్ గారు, నిజంగా అంటే మల్క కుమరే గెలుపు బీజేపీకి తెలంగాణలో అనుకూలం, అంటే తెలంగాణలో మళ్ళీ బాగా వేసేందుకు వస్తుంది అంటే ఒప్పుకుంటారా? అదేం లేదండి, అదే చెప్తున్నా. అక్కడ ఉన్నటువంటి ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ పోటీ చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఇవాళ టీచర్స్ ఎలక్షన్స్ లో కాంటెస్ట్ చేయలేదు. సో అక్కడ ఉన్నటువంటి మిగతా టీచర్ సంఘాల్లో అంతర్గత విభేదాల వల్ల అతను గెలిచిండు. దాన్ని గెలుపు అది చూసుకునే మొత్తం తెలంగాణ లేదు, దానికి సంబంధం ఏం లేదు. నేను ఏమంటున్నంటే ఇవాళ ఇదే బీజేపీ ఇవాళ దాదాపు 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉంది. మరి టీచర్స్లకు ఏం చేసిందో ఒకసారి కూడా చెప్పవలసిన అవసరం ఉంది. ఇవాళ వాళ్లే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఏ విధంగా ఇవాళ సఫ్రనైజేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసి, ఇవాళ పెద్దలు వినోద్ కుమార్ సారు, దేవిప్రసాద్ అన్న కూడా తెలియదు కాదు. ఇవాళ ఏ విధంగా మొత్తం కాషాయీకరణ చేస్తున్నారు. అదే విధంగా ఇవాళ ఇదే బీజేపీ ప్రభుత్వాలు ఇవాళ మధ్యప్రదేశ్, యూపీలో దాదాపు 30,000కు పైగా స్కూళ్లని బంద్ చేసినటువంటి చరిత్ర కూడా బీజేపీకి ఉంది. అదేవిధంగా ఎంసీడీ ఇవాళ ఢిల్లీలో ఎంసీడీ అనే మున్సిపల్ కార్పొరేషన్ కిందనే ఢిల్లీ స్కూల్స్ ఉంటాయి ప్రభుత్వం. సో మరి దాంట్లోనే నేను చెప్పడం కాదు, ఇవాళ కాగ్గే రిపోర్ట్ ఇచ్చింది 50% టీచర్స్ వేకెన్సీస్ ఉన్నాయి, స్కూల్స్ బంద్ చేసిరని. మరి అదంతా కూడా బీజేపీ. నేనంటే దయచేసి దీనికి సంబంధం లేదు. బీజేపీ అనేది అక్కడ ఆ గెలుపు దీనికి ఏదో జరిగిపోద్దని ఏలాంటిది లేదు. ఇవాళ ప్రజాని అదే చెప్తున్నా. ఇవాళ గ్రాడ్యుయేట్ సెలక్షన్ చూడండి మీరు, అక్కడ కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవబోతుంది. టీచర్ క్యాండిడేట్ లో ఎవరు లేరు కదా, మిగతా క్యాండిడేట్ చేయలే. ప్రధాన రాజకీయ పార్టీ ఒక బీజేపీ వాళ్ళు ఏ విధంగా ఎలక్షన్ లో డబ్బు ఏ విధంగా చేసిరు అనేది మన అందరికి తెలుసు. దాంట్లో ఏదో గెలిచి ఆ గెలుపు ద్వారా ఏదో జరగబోతుంది అనేది అది అత్యాశ. అసలు అలాంటిది ఏదీ లేదు. బీజేపీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కదా, అక్కడ వేరే క్యాండిడేట్ లేకపోవడం వల్ల అదేదో వచ్చింది, కానీ అక్కడ ఏమీ లేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం చాలా మేమిచ్చినటువంటి ఇవాళ సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం ఇవాళ ఎంత ముందుగా ఇవాళ ప్రజాప్రభుత్వం ఈ పరిపాలన జరుగుతుంది. ఉద్యోగులు, రైతులు, మహిళలు, ఇంకా బీజేపీకి ఎక్కడదండి? దయచేసి దాన్ని చూసి ఆ ఎలక్షన్సే చూస్తే ఇవాళ మొన్న ఏం జరిగిందో అందరికీ తెలుసు. మరి రేపు స్థానిక సంస్థలలో ఎలక్షన్స్ వస్తాయి, అప్పుడు చూడండి. వాళ్ళ అది ఒక ఎలక్షన్స్ పట్టుకొని గెలిచిన తర్వాత ఇవాళ కొమరే కూడా టీచర్స్కి ఏం చేసిండు ఇప్పుడే పెద్దలు చెప్పారు. ఆ టీచర్స్కి ఏం చేసిండని ఏనాడైనా టీచర్ సమస్యల గురించి మాట్లాడిండా? దయచేసి అది కాదు. అందుకంటే అక్కడ జరిగినటువంటి ప్రత్యేక పరిస్థితిలో ఆ ఎలక్షన్ జరిగింది. సో ఆ ఎలక్షన్ లో ఆ క్యాండిడేట్ గెలిచిండు, అంతే తప్ప దాని ద్వారా బీజేపీకి ఒరిగేది ఏమీ లేదు. తెలంగాణలో బీజేపీ ఎట్లా అండి ఇవాళ సౌత్ ఇండియాకు ప్రత్యేకించి ఏ విధంగా బీజేపీ చేస్తుందో ఒకవైపు మనం అందరం చూస్తున్నాం. ఇవాళ తెలంగాణకి ఏం చేసిందో ప్రత్యేకించి అది చెప్పామండి. ఎట్లా తెలంగాణ ప్రజలు బీజేపీ కొట్టేస్తారండి? ఇవాళ బడ్జెట్ లో మొన్ననే బడ్జెట్ లో ఎంత అన్యాయం చేసిరు. ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం అడుగుతున్నటువంటి ఇవాళ ఒక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇయ్యలే, ఒక మెట్రో విస్తరణకు సపోర్ట్ చేయట్లేరు, బడ్జెట్ కేటాయింపు. నిన్ననే ముఖ్యమంత్రి గారు మళ్ళా కలిసి ఇవాళ తెలంగాణ కృష్ణా రివర్ లో అదేవిధంగా గోదావరి రివర్ లో అన్యాయం జరుగుతుంది, మా వాటా మాకు ఇవ్వండి, నికర జలాలు పంపిణీ చేయండి అని. ఇవాళ దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలేదు, ఇంతవరకు డిసిషన్ తీసుకోలేదు. ఇవాళ 10 ఏళ్లుగా కృష్ణా నదిలో జలదోపిడీ జరుగుతుంది ఆంధ్ర మీద, దాని మీద ఎక్కడ చేయలే. ఏది చేయింది తెలంగాణలో బీజేపీ? అంటే తెలంగాణలో బీజేపీకి ఆ పరిస్థితి లేదు. ఆ ఎలక్షన్స్ ఒక్కటి అనేది దానికి కంపారబిలిటీ కాదు. దాని ద్వారా బేస్ చేసుకుని ఏదో జరిగిపోతుంది అనుకుంటే అది అలా ఒక అత్యాశాల భ్రమే అయితే తప్ప తెలంగాణ ప్రజలు బీజేపీని నమ్మే పరిస్థితిలో లేరు. రైట్ వినోద్ కుమార్ గారు, అంటే అన్ని పార్టీలు కూడా బీసీ వాదం ఎత్తుకున్నాయి, కాకపోతే ఇప్పుడు బీసీలు ఏ పార్టీ వైపు ఉన్నారనుకోవాలి? బీసీలు